యాక్షన్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుదీర్ఘ అనుభవం కలిగి దాదాపు 39 సంవత్సరాల పాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సేవ చేస్తూ ప్రస్తుతం మన జిల్లా ప్రధాన కార్యాలయమైనటువంటి కలెక్టర్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ మలోలో సార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. జనరల్గా మనము అనేక మంది ప్రజలు తమ ఫిర్యాదులు చేతిలో పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందులో 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు అంటే వృద్ధ దంపతులు కూడా అనేక సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయాలకు రావడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు కేవలం భూములకు సంబంధించిన సమస్యలే కాకుండా అనేకమైనటువంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరగడం జరుగుతుంది. మరి అటువంటి సమస్యలకు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రక్షణ లేనుంది లేదా ఈ సమాజానికి మన డిఆర్ఓ గారు ఇచ్చే సందేశం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం చర్చించడం కోసం ఈ యొక్క రెవెన్యూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నమస్తే సార్. నమస్కారం. మనము ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించినంత వరకు చాలామంది ఫిర్యాదులతో మీరు మిమ్మల్ని సందర్శిస్తూ ఉంటారు. మీరు చాలా మొదటి నుంచి కూడా మానవతావాదిగా మీకు మంచి పేరుంది. ముఖ్యంగా సెన్సిటివ్ అంశాల పట్ల మీ యొక్క స్పందన అనేది ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ చూస్తూ ఉన్నారు. దీనికి మీ దగ్గరికి వచ్చే వ్యక్తులకు ముఖ్యంగా ఇటువంటి సమస్య రావడానికి ప్రధాన కారణం ఏదని మీరు భావిస్తున్నారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వేదం నుంచి మనకు వచ్చినటువంటి సంస్కృతి, హిందూ సంస్కృతి. తల్లిదండ్రులను దైవంగా భావించే సంస్కృతి మనది. నవమాసాలు మోసి ప్రాణాన్ని పణంగా పెట్టి దాదాపు కొన్ని సంవత్సరాలకు పుట్టినప్పటి నుంచి మన యొక్క రక్షణ, మన యొక్క ఆరోగ్యాన్ని, మన యొక్క ఎదుగుదలను కాపాడిన వారు మన తల్లిదండ్రులు. వారి కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని పక్కన పెట్టి మనకంటే మన పిల్లలు బాగుండాలి అని ఆలోచన చేసేవారు మన తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులు ఈరోజు వృద్ధాప్యంలో తమ పిల్లలు బాగా చూసుకుంటారనే ఆశతో వారు ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో అనేక మంది, నేను ఆర్డీఓగా ఉన్నప్పుడు నా ట్రిబ్యునల్లో ఈ యొక్క తమ పిల్లలు వారిని చూసుకోవటం లేదని భరణం కావాలని పిటిషన్ వేయడం చాలా బాధ కలిగించింది. నేను ఆర్డీఓగా అనంతపురంలో ఉన్నప్పుడు, కళ్యాణదుర్గంలో ఉన్నప్పుడు, అదేవిధంగా కడపలో ఉన్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు ఇలా అనేక మంది నా దగ్గరికి రావడం జరిగింది. వారి సమస్యలను నాకు వివరించడం జరిగింది. అందుకోసమే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తల్లిదండ్రులను వృద్ధాప్యంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారిని సంరక్షించాల్సిన బాధ్యత, వారికి ఆహారము, దుస్తులు, అనారోగ్యం ఉన్నప్పుడు వారిని చూసుకునే మందులు, వైద్య నిర్వహణ, అంతకంటే మించినటువంటి ప్రేమ, ఆప్యాయతలు, సంరక్షణ, వారి గౌరవము, వారికి ఆదరణ చూపించాల్సిన బాధ్యత కేవలం తల్లిదండ్రులదే కాదు, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిదని తెలియజేస్తూ ఈ విధంగా వృద్ధులు మరియు తల్లిదండ్రులందరినీ కూడా 60 సంవత్సరాల తర్వాత బాగా చూసుకొని వారి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా చివరి ప్రయాణం వరకు కొనసాగాలనేది ఈ యొక్క తపన, ఈ యొక్క ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. ముఖ్యంగా మీరు ఒక వ్యాస్ట్ అండ్ రిచ్ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్డీఓగా, ఒక డిఆర్ఓగా పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో చేశారు. కాబట్టి మీ యొక్క డ్యూటీ చార్ట్లో భాగంగా దీనికోసం ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా చట్టము లేదా దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. ముఖ్యంగా ఎవరైనా పిల్లలు వారి తల్లిదండ్రుల సంరక్షణ కానీ ఇవి కూడా చూసుకోనకపోతే అటువంటి తల్లిదండ్రులు, వృద్ధులు వారి పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలోకి వెళ్ళి రెవెన్యూ
డివిజనల్ అధికారికి ఒక పిటిషన్ ఇవ్వాల్సి ఉంది. దీనికోసం మెయింటెనెన్స్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 అనేది ఒకటి ఉంది. ఆ చట్ట ప్రకారంగా ఆర్డీఓ గారికి ఆ పరిధిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఒక పిటిషన్ వేయవచ్చు. ఆ ప్రకారంగా ఆ ట్రిబ్యునల్కు ఆథరైజ్డ్ అధికారిగా ఆర్డీఓ గారు క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ తోటి ఈ యొక్క ట్రిబ్యునల్ను చేపట్టడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఎవరైనా కానీ అటువంటి నిరాదరణకు గురి అయిన వ్యక్తులు అంటే అప్లికేషన్కు ఫార్మాట్ ఏదైనా ఉందా, లేదా అప్లికేషన్తో పాటు ఏదైనా డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందా సార్? మంచి ప్రశ్న. మామూలుగా పేపర్ మీద సాదా పేపర్ మీదుగా వారు పిటిషన్ వేయవచ్చు. అయితే వారు 60 సంవత్సరాలు దాటినట్లుగా ప్రూఫ్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఆధార్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే ఓటర్ ఐడి కానీ ఇట్లా ఏదైనా కానీ వారి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండేది అవి సమర్పించితే చాలు. ఓకే సార్. అంటే మీరు సీనియర్ సిటిజన్ అంటే చట్టంలో ఉన్న డెఫినేషన్ 60 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్ కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దాంతోపాటు ఇప్పుడు చాలామందికి ఈడ 2 రకాల సమస్యలు ఉన్నాయి సార్. ఒకటి వారి పిల్లలు వాళ్ళని సరిగా చూసుకోవడం లేదనేది ఒకటి. రెండోది వచ్చేసి వాళ్ళు గతంలోనే గిఫ్ట్ డీడ్ ఆస్తులు రాసిచ్చారు, ఇప్పుడు వాళ్ళు చూసుకోవడం లేదు కాబట్టి ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసి దాని మీద మళ్ళీ హక్కు వాళ్ళకు పునరుద్ధరించాలనేది 2 అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మొదటి అంశం వచ్చేసి మనం వాళ్ళు గిఫ్ట్ డీడ్ ఎటువంటిది రాయలేదు, కానీ వాళ్ళకు ఇంతవరకు వాళ్ళు చూసుకోవాల్సిన పరిధిలో వాళ్ళు చూసుకోవడం లేదు. అటువంటి పరిస్థితులలో మీరు ట్రిబ్యునల్గా ఉన్నటువంటి ఆర్డీఓ గారికి మీరు ఇచ్చే సూచన లేదు. సో ఆర్డీఓ గారు ఆ పిటిషన్ వచ్చిన వెంటనే తప్పకుండా వెంటనే దాన్ని ఆ యొక్క విచారణ చేపట్టాలి. ముఖ్యంగా నోటీస్ అనేది ఆ యొక్క తల్లిదండ్రులతో పాటు ఆ పిల్లలకు కూడా ఇవ్వాలి. అవసరమైనప్పుడు వీరిని సక్రమంగా చూసుకుంటున్నారా లేదా, ఈ సమస్యలు ఏ విధంగా వారిని చూస్తున్నారని చెప్పేసి వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంది. అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నారు. వీళ్ళ యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని నిర్ధారించుకోవచ్చు. ఓకే సార్. ఇంకా సెకండ్ ఐటమ్ వచ్చేసి గతంలో వాళ్ళు గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళు చూసుకోవడం లేదు కాబట్టి వీళ్ళు అప్రోచ్ అయ్యారు ట్రిబ్యునల్ను. అటువంటి సందర్భంలో ఆర్డీఓ గారు అంటే ట్రిబ్యునల్గా ఆర్డీఓ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాన్ని చూడాల్సిన విధానం ఏ విధంగా ఉండాలి సార్? ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లల పట్ల ప్రేమతోటి వారు సక్రమంగా చూసుకుంటారని చెప్పేసి వారికి గిఫ్ట్ డీడ్ కానీ లేకపోతే అదేవిధంగా బిల్లు కానీ రాస్తున్నారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. వారు కండిషనల్గా రాయొచ్చు, చివరి వరకు నన్ను చూసుకుంటే అని చెప్పేసి కండిషన్ రాయొచ్చు. వస్తే ఇంకా ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఒకవేళ కండిషన్ లేకున్నా కానీ ఈ ట్రిబ్యునల్కి అధికారం ఉంది. వాట్ ఈస్ ద ఇంటెంట్ బిహైండ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ దట్ విల్ యాజ్ వెల్ యాజ్ గిఫ్ట్ అనేది మోటో ఆఫ్ ద యాక్ట్. ఎస్, మోటో ఆఫ్ ది యాక్ట్ ఏంటంటే సీనియర్ సిటిజన్స్ పేరెంట్స్ను ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత అని ఉంది. కాబట్టి దానిని మనము గ్రహించినట్లయితే ఆ విధంగా ఒక తల్లిదండ్రులు ఎటువంటి అన్కండిషనల్గా వెళ్ళి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద కూడా అనేకమైనటువంటి తీర్పులు ఇవ్వడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా వాటిని సమర్థించడం జరిగింది. అపలేట్గా కలెక్టర్ గారు కూడా సమర్థించడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు చెప్పిన విషయము ట్రిబ్యునల్గా ఆర్డీఓ గారు ఉంటారు. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అంటే అటు పేరెంట్స్ కానీ లేదా రెస్పాండెంట్గా పిల్లలు కానీ అప్లేట్ అథారిటీగా జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. జిల్లా కలెక్టర్ గారిని 60 రోజుల లోపల వాళ్ళు అప్లేట్ అథారిటీకి వెళితే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని లేదా వాళ్ళకు న్యాయంగా తోచని అంశాలను వాళ్ళు అక్కడ ప్రతిపాదిస్తే జిల్లా కలెక్టర్ గారు తర్వాత విచారణ జరిపి దానికి సంబంధించిన తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇంకా ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు పేరెంట్స్ ఆ బిల్లు రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఈ చట్టం పరిధిలో ఏ విధంగా తీసుకుంటే బాగుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంత సెక్యూరిటీని తల్లిదండ్రులు పెట్టుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఎందుకంటే ఆస్తులన్నీ పిల్లలకు ఇచ్చే ముందర ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను, చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వీటిని బేరీజ్ వేసుకొని వారు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బిల్లు అదేవిధంగా గిఫ్ట్ రాసేటప్పుడు ఖచ్చితంగా కండిషన్తో రాయడం అనేది ఒక రకంగా మంచిది.
ఎందుకంటే ఈ యొక్క ఆస్తిని నేను నా పిల్లలకి ఇస్తున్నాను, వారు నన్ను నా యొక్క భార్యను, లేకపోతే భార్య రాసేటప్పుడు నన్ను నా భర్తను, అదేవిధంగా ఎవరైనా కానీ రాసినప్పుడు నన్ను ఈ వృద్ధాప్యంలో చివరి వరకు మరణించేంత వరకు నన్ను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దానికోసమే ఈ ఆస్తి నేను వాళ్ళకి ఇస్తున్నాను. కాబట్టి ఆ విధంగా వారు చూసుకోలేకపోతే ఇది ఆటోమేటికల్లీ రద్దు అవుతుంది అని చెప్పేసి రాయటం అనేది చాలా ఉత్తమం. సో నా మరణానంతం మాత్రమే వారికి చెందుతుందనే కండిషన్ కూడా రాయొచ్చు. ఆస్తిని మరణానంతం వరకు నన్ను వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యతని మరణానంతం మాత్రమే వారికి పూర్తిగా వస్తుంది అనేది కూడా రాయవచ్చు. చాలామంది చేస్తున్న ఇంకొక తప్పు ఏంటంటే సేల్ ఇస్తున్నారు. ఎటువంటి డబ్బులు అవన్నీ వారు ఏం చేస్తున్నారంటే తీసుకోకుండానే అమ్మినట్లుగా రాస్తున్నారు. అది ఎవరు కూడా తల్లిదండ్రులు చేయకూడదు. పిల్లలకు అమ్మినట్లు నేను ఈ ఆస్తిని నేను ఇంత వెలకు నేను నా కొడుకుకు అమ్ముతున్నానని చెప్పేసి అటువంటివి ఎవరు రాయకూడదని నా యొక్క ప్రత్యేకమైన సూచన. ఎస్ సార్, ఈ సందర్భంగా మీరు చాలా సెన్సిటివ్ పాయింట్లు ఏమైనా సార్, ఎందుకంటే ఎవరైతే రాయించుకుంటున్నారో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకు తగినట్టుగా రాయించుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాసే వ్యక్తులు మనకు జనరల్గా ఎవరంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ రాసేటువంటి రైటర్స్ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనము ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరైనా కానీ తల్లిదండ్రులు గిఫ్ట్ డీడ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 4 ప్రధానమైనటువంటి అంశాలు చెప్పారు. ఒకటి, జీవితకాలము వీళ్ళను అంటే వారి యొక్క సంబంధించినటువంటి బాగోగులను చూసుకుంటాం అనేది ఒకటి. 2, ప్రేమతోనూ ఆప్యాయతతోనూ చూసుకుంటాం అనేది ఒకటి. 3, ఆహారము, వైద్య అవసరాలు వీటన్నిటికీ కూడా భరించే బాధ్యత మా మీద ఉంది అని తెలియజేస్తూ రాయాలన్న. కాబట్టి ఈ అంశాలను అంటే చిన్న అంశాలుగా భావించకుండా వాటన్నిటిని అందులో ఇన్వాల్వ్ చేస్తూ రాసేటట్లుగా డాక్యుమెంట్ రైటర్స్కు గైడెన్స్ ఇస్తే ఆ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తులో తెలియని వ్యక్తులు ఎక్స్‌ప్లాయిటేషన్ గురి కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక డిఆర్ఓగా అటువంటి మీటింగ్స్ కానీ గతంలో ఎప్పుడైనా కండక్ట్ చేశారా? యాక్చువల్గా అయితే ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. ఇది కేవలము పిల్లలది మాత్రమే బాధ్యత కాదు. అదేవిధంగా పేరెంట్స్, తల్లిదండ్రులు, అదేవిధంగా వృద్ధుల యొక్క బాధ్యత అందరిది. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా వస్తారు దీంట్లో. ముఖ్యంగా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా డాక్యుమెంటరీ రైటర్ వ్యవస్థ అధికారికంగా లేదు. అయినప్పటికీ కొందరు డాక్యుమెంటరీ రైటర్స్ దగ్గరికి వెళ్ళి రాయించుకుంటున్నారు. సో ఈరోజు ఆ డాక్యుమెంటరీ రైటర్స్ కూడా ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే వారు కూడా భవిష్యత్తులో వృద్ధులుగా అయ్యే అవకాశం ఉంది, లేకపోతే వాళ్ళు కూడా వృద్ధులుగా కూడా ఉండవచ్చు. సో అలాంటప్పుడు వారి యొక్క బాధ్యత కూడా ఖచ్చితంగా ఇటువంటివి పొందుపరచాల్సిన బాధ్యత ఉంది. సబ్ రిజిస్ట్రార్ గారు కూడా ఇటువంటివి ఒక సందర్భంలో ప్రత్యేకంగా ఆ యొక్క తల్లిదండ్రులను పిలిపించి ఈ విధంగా అన్కండిషనల్గా మీరు రాస్తున్నారు, కండిషన్గా ఉంటే మంచిది అని చెప్పి వారికి కూడా తెలియజేసి ఆ కండిషన్ కూడా పొందుపరిచి ఆ విధంగా రిజిస్టర్ చేయటం అనేది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు మరియు సబ్ రిజిస్ట్రార్లకు కూడా మంచిది. సో ఇది ఒక మంచి సూచన. ఇది జిల్లా యంత్రాంగం ద్వారా అందరికి కూడా కొంత మనం తీసుకెళ్ళటం కూడా మంచిదని నా ఉద్దేశం. ఓకే సార్. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈరోజు సీనియర్ సిటిజన్ కాకపోవచ్చు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో 60 సంవత్సరాల దాకా ఆ ఫేజ్కి వచ్చేటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ సమాజంలో ఈ చట్టం పట్ల అవగాహన మీరు చెప్పినట్లుగా మీలాంటి చురుకైనటువంటి అధికారులు తల్లిదండ్రుల దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రావిజన్ బేస్ చేసుకొని అనుగుణంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అవేర్నెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సమాజానికి మీరు చెప్పినట్లుగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అధికారులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరు కూడా వృద్ధులు కానీ ఆస్తులు కానీ ఇంకా ఏవి కోరుకోరు. వారు కోరుకునేది పట్టడన్నం. వారు చాలా ఎక్కువ విలువన్న దుస్తులు కూడా కాదు, వారి యొక్క మానవ సంరక్షణ కోసం కావాల్సిన దుస్తులనే వారు కోరుకుంటారు. వృద్ధాప్యమైన తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. వారి ఆరోగ్యానికి కోసమై కొంత ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి మాత్రమే వారు కోరుకోవడం. అంతకంటే మించింది ఏంటంటే పలకరింపు, ఆప్యాయతో మనస్ఫూర్తిగా పలకరించడం వారు కోరుకుంటారు. అటువంటిది పిల్లలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రేమ, అభిమానము ఇవన్నీ కూడా వీటన్నిటికంటే ఎక్కువగా వారిని ఎక్కడో ఒక రూములో వేసి వారిని మేము తిండి పెడుతున్నామని కాదు,
వారిని కూడా అనేక కార్యక్రమాల్లో ఇంట్లో జరిగేటివి కానీ బయట జరిగే కార్యక్రమాలను వాళ్ళని కూడా పిలుచుకొని పోయి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. అనేక రకాలైనటువంటి అందరితో కలిసి భోంచేసుకోవడం, వారిని కూడా ఉంచాలి. అందరితో కలిసి టీవీలు చూడటం, అందరూ కలిసి మాట్లాడుకోవడం. ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అనేక మంది, నేను వ్యక్తిగతంగానే కాకుండా అనేక మంది వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పి నమస్కారం చేసుకొని వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా అది వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అంటే రానంత వరకు నేను కూడా గమనించడం జరిగింది. మా మిస్సెస్ ఒక 10 సార్లు మా అమ్మ నన్ను అడిగేది, వచ్చాడు ఏంటి ఇంకా రాలేదనేసి. కాబట్టి మన కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అమ్మ అన్నం తిన్నావా ఇలా అని చెప్పి కాసేపు ముచ్చటించి అవన్నీ ఆ విధంగా గడపాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఇది అందరం కనుక చేస్తే ఈరోజు ఈ ట్రిబ్యునల్లు, ఈ చట్టాలు కూడా మనకు అవసరం లేదు. ఓకే సార్, చాలా మంచి విషయం చెప్పినారు సార్. కేవలం చట్టం ద్వారానే మనుషులను నియంత్రించడం, వాళ్ళ యొక్క ప్రవర్తన నియంత్రించడం అనేది ఒక రకమైన కొంతవరకు ఉంటుంది. కానీ బట్ బియాండ్ దట్ మనిషిగా మనకు ఉన్నటువంటి మానవత్వ విలువలను సార్ ఒకసారి చెప్పడం జరిగింది ఎమోషనల్గా. అదేవిధంగా సార్, ఒకవేళ మనం ఒక ట్రిబ్యునల్ కానీ లేదా అప్లేట్ అథారిటీ కానీ ఒక జడ్జిమెంట్ ఇచ్చినా కూడా కొంతమంది నిర్లక్ష్యంతో కానీ లేదా అవగాహన లేక కానీ దాన్ని అమలు చేయకపోతే చట్టంలో ఏదైనా దానికి సంబంధించి చర్యలు ఉన్నాయి? సో మంచి ప్రశ్న. ఈరోజు ట్రిబ్యునల్లు తల్లిదండ్రుల కోసము, అదేవిధంగా వృద్ధుల కోసము ఒక 10,000 వరకు వారికి భరణాన్ని చెల్లించమని కొడుకులను ఆదేశించవచ్చు, పిల్లలను కూడా. కాబట్టి ఈ విధంగా, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా విల్లును, అదేవిధంగా గిఫ్ట్ డీడ్లను, ఇలాంటి వాటిని కూడా రద్దు చేసే అధికారం కూడా ఉంది ట్రిబ్యునల్కు. ఓకే. కాబట్టి సో ఇటువంటివి ఇచ్చినప్పుడు మేము ఆ డబ్బులు చెల్లించము అని చెప్పేదానికి లేదు. ఎవరైనా కానీ 10,000 వరకు ఎంతైనా భరణం ఖచ్చితంగా చెల్లించాల్సిన బాధ్యత ఆ పిల్లలకు ఉంది. ఒకవేళ ఆ విధంగా చెల్లించలేకపోతే వారికి 3 నెలల వరకు జైలు శిక్ష, అదేవిధంగా ఫైన్ కూడా విధించే అధికారం కూడా ఉంది. సో ఇది అందరూ కూడా గుర్తించాలి. కాబట్టి కేవలం ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా అది అమలు కాకపోతే దాని మీద ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో, పేరెంట్స్ అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు, అంటే ఒకవైపు ఫైన్ వేయడంతో పాటు మరొక రకంగా శిక్ష కూడా వేయడానికి చట్టంలో ఉన్నటువంటి ప్రావిజన్, జైలు శిక్ష అనేది కూడా ప్రావిజన్ ఉన్నట్లుగా డిఆర్ఓ గారు చెప్తున్నారు. సార్, ఇంకా దీంట్లో ఎందుకంటే చాలా నైతిక విలువలతో ముడిపడినటువంటి అంశం, అనేకమైనటువంటి చట్టాలు ముఖ్యంగా సమాజంలో అవగాహన లేక అమలు కావడం లేదు. బట్ దీంట్లో అవగాహన ఉండి కూడా కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నమయ్యి ఈ వెస్ట్ కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత జనరల్గా ఇటువంటి సమస్యలు మనం ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులను బర్డన్గా భావించే ఈ రోజుల్లో మీలాంటి వ్యక్తులకు ఇంకా ఎప్పటికి కూడా, ఎందుకంటే మీ మదర్తో మీకు ఉన్నటువంటి ఎమోషన్ మేము దగ్గరగా చూడడం జరిగింది, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు చూసుకుంటూ వెళ్తే ఆ చట్టంతో కూడా పని రాకపోవచ్చు. ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి ప్రావిజన్స్ అన్నీ కూడా ఒక సంధ్యా సమయంలో ఒక వృద్ధ దంపతులు ఒక బాధతోనో లేకపోతే ఒక అసంతృప్తితోనో ఈ జీవితాన్ని చాలించకూడదు. ఖచ్చితంగా ఒక సంతృప్తిగా, అంటే మీరు గతంలో ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏ జీవైనా కూడా కొంతకాలం పాటే వాళ్ళ పిల్లలను చూస్తుంది. ఒక మనిషి మాత్రమే తను రెక్కలు వచ్చినా 70 సంవత్సరాల ముసలాడిన కొడుకే, ఎంత వయసు వచ్చినా తన కట్టె కాలే వరకు కూడా పిల్లలను పిల్లలుగానే చూసే దృక్పథం ఒక హ్యూమన్ బీయింగ్స్లోనే ఉంది. కాబట్టి ఈ చట్టంతో అవసరం రాకుండా ఖచ్చితంగా నైతిక విలువలకు కుటుంబమే కేంద్రంగా ఉంటూ ఆ విలువలను పెంపొందిస్తే ఆ యొక్క చట్టంతో పని లేకుండా కూడా మనుషులందరూ కూడా సుఖ సంతోషంగా ఉండొచ్చు అనేది మన మలవల సార్ గారు వివరించడం జరిగింది. ముఖ్యంగా పట్టణాల నుంచి ఈ యొక్క సమస్యలు ఎక్కువ వస్తున్నాయా, గ్రామాల నుంచి ఎక్కువ వస్తున్నాయి సార్? సో ఎక్కువగా పట్టణాల నుంచి వస్తూ ఉంది. దురదృష్టము పల్లెటూరులు కూడా కొందరు ద్వారా వస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరి ద్వారా అనేది కాదు, ఇక్కడ బాధ్యత అనేది అందరిది ఉంది. ఈరోజు పక్కింటి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవచ్చు. ఎదురుగా మనకు వస్తున్నటువంటి ఒక వృద్ధుడిని మనం పలకరించితే ఆప్యాయంగా వారికి మనం ఇచ్చే బహుమతి అంతకంటే ఎక్కువగా. ఈరోజు వృద్ధులను గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత కేవలము ఆ కుటుంబాన్ని మాత్రమే కాదు, పక్కనుండే కుటుంబాలది, ఆ యొక్క గ్రామంలో కానీ పట్టణంలో ఉండే అందరిది. ఈరోజు వారికి సరైనటువంటి గుర్తింపు, గౌరవింపు ఇవ్వాలి.
ముఖ్యంగా అనేక ఆఫీసులలో కూడా మనము వృద్ధులను వారిని ప్రత్యేకంగా గౌరవించి కూర్చోబెట్టి వారి యొక్క ఇది ఇవ్వాలి. వారికి ఆ గౌరవం ఇస్తే నిజంగా వాళ్ళు ఒక పలకరింపు పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు వారికి ఎదురుపడినప్పుడు ఇచ్చే అవ్వ బాగున్నావా, తాత బాగున్నావా అనే పలకరింపు చాలు వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడేదానికి, వారి ఆనందం బాగా గొప్పగా అయ్యేదాని కోసము. కాబట్టి ప్రతి ఒక్కరిది ఇది బాధ్యత. ముఖ్యంగా ఈ ఆయాలను పెట్టాము, ఆయాలు కాదు వాళ్ళకి కావాల్సింది అభిమానం, ఆప్యాయత. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి కావాల్సింది ఆస్తులు కాదు. మరొకసారి చెప్తున్నా, పిల్లల యొక్క ప్రేమాభిమానాలు, ముఖ్యంగా వసతులు అక్కర్లేదు, వారసులు వాళ్ళు ఉన్నారనేటువంటి తృప్తి వాళ్ళకు కావాలి. మన గతం వారు, మన గతం వారు, వారి భవిష్యత్తు మనకు కావాలి. ఇది నా యొక్క ఇది. దయచేసి భవిష్యత్తులో ప్రతి ఒక్క తల్లిదండ్రి, వృద్ధులు వారి యొక్క జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, అంతిమంగా వారి ప్రయాణాన్ని పూర్తి చేసుకొని అన్ని రకాలుగా గౌరవప్రదమైనటువంటి అన్నీ మనం పిల్లలము, సమాజము అందరూ కూడా బాధ్యతగా తీసుకోవాలని నా యొక్క మనం. థ్యాంక్ యూ సార్. ఈ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 గురించి మన గౌరవనీయులు జిల్లా రెవెన్యూ అధికారి మల్లన్న సార్ చాలా చక్కగా వివరించారు సార్. మరొకసారి ఇంకొక అంశంతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.